మనం లైనింగ్ బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేస్తాం కదా. అయితే ఈ లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసేటప్పుడు ముడతలు రాకుండా ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ని తీసుకొని రైట్ సైడు రాంగ్ సైడు చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా. ఇది వచ్చేసి రాంగ్ సైడ్ అనమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇది వచ్చేసి గమ్ బాటిల్ అండి. మనకి ఈ బాటిల్ కాస్ట్ వచ్చేసి 17 రూపీస్ అయితే పడుతుంది. ఒక బాటిల్ తీసుకున్నాము అంటే మనకి చాలా బ్లౌజెస్కి అయితే వస్తుందండి. ఇప్పుడైతే మనం ఈ గమ్తో ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి. చూడండి, మీరు ఇలా డాట్స్ పెట్టుకునేటప్పుడు మరీ దూరంగా పెట్టొద్దండి. అలా అని దగ్గరగా కూడా పెట్టనవసరం లేదు. డాట్కి మధ్యలో 1/2 ఇంచి గ్యాప్ ఉంటే సరిపోతుంది. అలాగే మీరు ఇలా డాట్స్ పెట్టుకునేటప్పుడు లైనింగ్కి ఎంత వీలైతే అంత చివరన పెట్టండి. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మీ చేత్తో ఒకసారి ప్రెస్ చేయండి. అంటే మనం ఎక్కడైతే డాట్స్ పెట్టామో ఈ డాట్స్ మీద ఇలా ఒకసారి ప్రెస్ చేయాలి. ఇప్పుడు మరలా ఇటువైపును కూడా ఇదే విధంగా డాట్స్ పెట్టుకోవాలి. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఐరన్ చేసుకోవాలి. ఈ విధంగా ఐరన్ చేసుకున్నాము అంటే మనకి లైనింగ్ మెయిన్ పీస్ వెంటనే జాయింట్ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ లేదనుకోండి, అలాంటప్పుడు ఇలానే ఒక 5 మినిట్స్ ఉంచారు అంటే మీకు నీట్గా జాయింట్ అయిపోతుంది. చూసారా, ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని జాయింట్ చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్కి రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా. ఇది వచ్చేసి రాంగ్ సైడ్ అనమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు నెక్కులు రెండు కూడా ఎదురెదురుగా వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని ఏ విధంగా అయితే జాయింట్ చేసుకున్నామో ఈ ఫ్రంట్ పార్ట్ని కూడా సేమ్ అదే విధంగా జాయింట్ చేసుకోవాలి.
ఫ్రంట్ పార్ట్ని కూడా జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ని షేప్ బెల్ట్ని జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ నేను హ్యాండ్స్ని అలాగే షేప్ బెల్ట్ని రెండింటిని కూడా గమ్తో జాయింట్ చేయడం లేదండి, మిషన్ మీద స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే హ్యాండ్స్కి వచ్చేసి ఇక్కడ నేను పైపింగ్ వేయడం లేదు, అలానే హెమ్మింగ్ పట్టీ కూడా వేయడం లేదు, డైరెక్ట్గా కుట్టి తిరిగేసుకోవాలనుకుంటున్నాను. మనం హ్యాండ్ని తిప్పుకోవాలి అనుకున్నప్పుడు మిషన్ మీదైనా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. అందుకని చెప్పేసి ఇక్కడ నేను జాయింట్ అయితే చేయడం లేదు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకునేటప్పుడు ముడతలు రాకుండా ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది ఎప్పుడైనా సరే మనం ఈ లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకునేటప్పుడు అది ఎలాంటి క్లాత్ అయినా సరే మిషన్తో పని లేకుండా ఇప్పుడు నేను చూపించిన విధంగా గమ్తో జాయింట్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. అసలు ఎలా జాయింట్ చేసామో కూడా తెలియదు అనమాట, ఫినిషింగ్ అయితే అంత నీట్గా వస్తుంది. అలాగే మనం ఇలా జాయింట్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ని తక్కువ టైంలో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.